The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. As we all know, the book of Acts is the second book written by Dr. Luke. మనమందరము ఎరిగినటువంటి విధానములో అపోస్తల కార్యములు వైద్యుడైనటువంటి లూకా రాసినటువంటి రెండవ పుస్తకము. Though he is not a Jew, God has used him in a mighty way. ఆయన యూదుడు కాకపోయినప్పుడు కూడా బలమైనటువంటి విధానంలో దేవుడు ఆయనను వాడుకున్నాడు. Out of the 8 authors the Holy Spirit used to write the New Testament, పరిశుద్ధాత్ముడు క్రొత్త నిబంధన రాయటానికి కొరకు ఉపయోగించుకున్నటువంటి 8 మంది వ్యక్తుల్లో if you consider Hebrews also is written by Apostle Paul, there are only 8 authors. ఒకవేళ హెబ్రీలకు రాసిన పత్రిక కూడా అపోస్తలుడైనటువంటి పౌలే రాశాడని మనం అనుకున్నప్పుడు 8 మంది ఈ యొక్క క్రొత్త నిబంధన రాశారని మనకు అర్థమవుతుంది. Matthew, Mark, Luke and John and Paul. మత్తయి, మార్కు, లూకా, యోహాను, పౌలు. And the remaining 3 are James and Peter and Jude. మిగతా ముగ్గురు యాకోబు, పేతురు, యూదా. So out of these 8 others, he is the only Gentile person. కనుక ఈ 8 మంది రచయితల్లో ఈయనొక్కడు మాత్రమే అన్యుడైనటువంటి వ్యక్తి. All the other 7 are from Jewish background. మిగిలినటువంటి 7 కూడా యూదా వెనక చరిత్రకు చెందినవారు. The service that is rendered by Saint Luke, it is almost behind the curtain. పరిశుద్ధుడైనటువంటి లూకా ఆయన చేసినటువంటి పరిచర్య మనం గమనించినప్పుడు దాదాపుగా తెర వెనుకలో నుంచి చేసినట్లుగా ఉంటుంది. Though so many Jewish followers are there to Apostle Paul, అపోస్తలుడైనటువంటి పౌలును వెంబడించినటువంటి అనేక మంది యూదులైన వారు ఉన్నప్పటికీ కూడా, there are so many disciples, అనేక మంది శిష్యులున్నా, but Luke is the only person all the time he was associated with Apostle Paul almost till his death. అయితే లూకా ఒక్కడే అపోస్తలుడైనటువంటి పౌలుతో కూడా ఎల్లప్పుడూ ఉన్నవాడు. దాదాపుగా ఆయన మరణ సమయం వరకు కూడా ఆయనతో కూడా ఆయన ఉండినాడు. Even when Paul was going to Rome in that ship, in Acts 27th chapter, Luke is also there in that ship. అపోస్తల కార్యాలు 27వ అధ్యాయంలో కూడా పౌలు ఆ ఓడలో రోమా పట్టణానికి ప్రయాణం చేస్తున్న సందర్భంలో కూడా లూకా పౌలుతో కూడా ఉన్నాడు. Yeah, he was a doctor, we all know. మనమందరం ఎరుగుదాము, ఆయన వైద్యుడు. And he has left all his income and he wanted to serve the man of God. ఆయన తనకు వచ్చే ఆదాయం అంతటిని కూడా విడిచిపెట్టుకొని దైవజనుని సేవించాలనే ఉద్దేశంతో వచ్చాడు. We all know Paul is such a type of person. మనం ఎరుగుదుము పౌలు ఎలాంటి వ్యక్తి అంటే, many times he was beaten, అనేక పర్యాయాలను కొట్టబడ్డాడు. and his body is full of so many wounds. ఆయన యొక్క శరీరము దేహమంతా అనేక గాయాలతో ఉండింది. 24 hours a doctor is needed for Apostle Paul. అంచేతే అపోస్తలుడైనటువంటి పౌలు కొరకు 24 గంటలు ఒక వైద్యుడు తనతో ఉండడం అవసరం. So Luke has sacrificed his life. అంచేతనే లూకా తన జీవితాన్ని ఆ విషయం కొరకే సమర్పించుకున్నాడు. And God honored that sacrifice. ఆ యొక్క సమర్పణను దేవుడు గణపరిచాడు. Many of us, we are having a wrong notion about serving the Lord. మళ్ళీ అనేక మంది ప్రభువును సేవించే విషయంలో తప్పు అభిప్రాయాన్ని కలిగి ఉంటాం. Many times we think that those people who are standing on the pulpit, only they are the servants. చాలా పర్యాయాలు వేదిక మీద నిలబడి వారు మాత్రమే ప్రభువును సేవించేవారు అనుకుంటారు. Only the messengers or translators, singers or musicians. No, not like that. కేవలం వాక్యం అందించేవారు, తర్జుమా చేసేవారు, వాయిద్యాలు వాయించేవారు, పాటలు పాడేవారు అనుకుంటాం. There are many people in the Bible who served by being behind the curtain. బైబిల్లో మనం చూసినప్పుడు అనేక మంది తెర వెనకల ఉండి వారు ప్రభువును సేవించారు. Nowhere it is written that Luke has given a great message. ఎక్కడ కూడా లూకా గొప్ప సందేశం అందించాడని రాయబడలేదు. But God has used him in a mighty way. అయితే దేవుడు బలమైన విధానంలో ఆయన వాడుకున్నాడు. Is it not an exceptional thing out of all the authors of the New Testament? Only one is a Gentile, that is Luke. కనుక ఇది మరి కొత్త నిబంధన రాసిన రచయితలు 8 మందిలో కూడా లూకా ఒక్కడే అన్యుడైనటువంటి వాడని చూసినప్పుడు ఎంతో సమానమైనటువంటి సంగతి కదా. 2 books he has written. ఆయన 2 పుస్తకాలు రాశాడు. In both the books, ఈ రెండిట్లో కూడా Luke is having 24 chapters, Acts is having 28 chapters, totally 52 chapters out of the 260 chapters in the New Testament. కనుక చూసినప్పుడు క్రొత్త నిబంధన అటువంటి 260 అధ్యాయాల్లో లూకా 52 అధ్యాయాలు రాసినాడు. మరి లూకా సువార్తలో 24 అధ్యాయాలు, అపోస్తల కార్యాల్లో 28 అధ్యాయాలు రాశాడు. If you see that almost 20% of the New Testament God used Luke. మరి చూసినప్పుడు దాదాపుగా క్రొత్త నిబంధన యొక్క 20% లూకానే రాసినట్లుగా మనం చూస్తాం. Also the chapters in Luke are very long chapters. అంతేకాదు లూకా సువార్తలో ఉన్న అధ్యాయాలు కూడా చాలా పొడగాటి అధ్యాయాలు. So if you consider the verses, not chapters, God has used Luke to write
nearly 27 to 28% of the New Testament. ఒకవేళ అధ్యాయులు కాకుండా కేవలం ఎన్ని వచనాలు రాశారనేటువంటిది గమనించినప్పుడు క్రొత్త నిబంధనలో దాదాపుగా 27 నుండి 28% అంతా కూడా లూకానే రాసినట్లు మనకు అర్థమవుతుంది. God honored him. దేవుడు ఆయన గణపరిచాడు. God honored what was there in his heart. ఆయన హృదయంలో ఏముందో దేవుడు దాన్ని గణపరిచాడు. Serving the Lord means not only in a seen way. కనుక దేవుని సేవించటం అంటే కనబడేటువంటి విధానంలో మాత్రమే కాదు. Serving the true servant of God is also serving the Lord. That is what Luke did. లూకా చేసింది ఏంటంటే నిజమైనటువంటి దేవుని సేవకుని సేవించటం కూడా సేవ. అదే ఆయన లూకా చేశాడు. 2 or 3 times I quoted from the same pulpit. 2-3 పర్యాయాలు ఇదే వేదిక మీద నేను చెప్పాను. When Brother Bhagat Singh was on the bed. సార్ భగత్ సింగ్ గారు ఆయన పడక మీద As పడినప్పుడు, you know, for more than 12-13 years he was there on the bed. బహుశా మీకు తెలుస్తుంటుంది, దాదాపు 12 నుండి 13 సంవత్సరాలు ఆయన పడక మీద పడి ఉన్నాడు. Round the clock some brothers were looking after him. 24 గంటలు కూడా కొంతమంది సహోదరులు ఆయన చూసుకునే దాని కొరకే They were ఉంచబడ్డారు. not sent for any ministry to share the word of God here and there. ఆ సహోదరులు వాక్య పరిచర్య కొరకే ఆయా ప్రాంతాల కొరకు ఎక్కడ పంపించబడలేదు, అక్కడే ఉంచబడ్డారు. Because based on the movements of Brother Bhagat Singh, his hands and others, they can understand what he wants. ఎందుకంటే సోదరు భగత్ సింగ్ గారి యొక్క కదలికలు ఆయన చేతులతో ఏం చూపిస్తున్నాడనే దాన్ని బట్టి దగ్గరున్న వాళ్ళకి మాత్రమే అర్థమయ్యేది. Because they have not gone, they are not sent to share the word of God. Can we say, have they not served God? కనుక వాళ్ళు దేవుని వాక్యం బోధించే దాని కొరకే వేరే ప్రాంతాలు పంపించబడలేదు కనుక వాళ్ళు దేవుని సేవ చేయలేదని మనం అనొచ్చా? No, they did the service of the Lord. లేదు, వారు దేవుని సేవ నిజంగా చేశారు. Serving the man of God is service to God. దేవుని దైవజనుని సేవించటము దేవుని సేవ చేయటమే. That is what Luke did throughout his lifetime. కనుక లూకా తన జీవితకాలం అంతా కూడా ఆ కార్యమైన చేస్తా That's వచ్చాడు. why though he was a Gentile, God used him to write almost 27 or 28% of the New Testament. అందుచేతే అన్ని వెనక చరిత్రకు చెందినవాడైనా కూడా కృత నిబంధనలో దాదాపు 27 నుంచి 28% అంతా రాసేదాని కొరకే దేవుడు ఆయన ఉపయోగించుకున్నాడు. Of course, this afternoon Luke is not our subject. అయితే ఈ యొక్క మధ్యాహ్నము లూకా మన అంశం కాదనుకోండి. But earlier when we see all the books are like a passage, each book was like a passage before it was divided into chapters and verses. అంతకు మునుపుగా చూసినప్పుడు అన్ని పుస్తకాలు కూడా ఆ యొక్క అన్ని మధ్యలో ఈ యొక్క అధ్యాయాలు తర్వాత వచనాలు అనేవి లేకుండా పూర్తిగా పుస్తకంగా ఉండేది. During the 13th to 16th centuries, the Bible is divided into chapters and verses. 13 నుంచి 1600 శతాబ్దం కాలం, ఈ మధ్య కాలంలో బైబిల్ గ్రంథాన్ని అధ్యాయాలుగా వచనాలుగా విభాగించారు. Till that time the whole book was like a passage. అప్పటి వరకు కూడా పూర్తి గ్రంథం ఈ పుస్తకం అంతా కూడా ఓ పూర్తి పుస్తకం లాగా ఉండేది. Suppose if you take the 4th chapter and 5th chapter together in the Luke's gospel, in the Acts of Apostles. ఉదాహరణకి అపోస్తల కార్యాల్లో 4వ అధ్యాయాన్ని 5వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు, and if you club right from 4:32 onwards, 4వ అధ్యాయం 32వ వచనం మొదలుకొని మిగతా భాగానంతా కలిపి చూసినప్పుడు, here Luke is writing about the sacrifice of 2 people. ఇక్కడ లూకా ఇద్దరు వ్యక్తులు చేసినటువంటి సమర్పణ గురించి ఆయన రాస్తా ఉన్నాడు. From 4:32 to 37 we can see the sacrifice of Barnabas, and 5th chapter 1 to 11 it is the sacrifice of Ananias. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 32 నుంచి 37 వచనాల్లో బర్నబా ఆయన చేసినటువంటి సమర్పణను మనం చూస్తాము. 5వ అధ్యాయం 1 నుంచి 11 వచనాల్లో అననీయ సఫీరా వారు దేవునికి సమర్పించినటువంటి సంగతుల విషయమే చూస్తాం. Both the sacrifices Luke wrote in a sequential way, one after the other. కనుక ఈ వీరిరువురు కూడా ప్రభువుకు అర్పించుకున్నటువంటి సంగతుల్ని క్రమ విధానంలో ఒకరి తర్వాత ఒకరిని గురించి లూకా రాశాడు. But we know both the sacrifices are contrasting in their nature. అయితే మనం ఎరుగుదాం కదా, ఇద్దరు సమర్పించుకున్నటువంటి విధానాలు చూసినప్పుడు ఒకరికి విరుద్ధం అంటే ఒకరికి వ్యతిరేకంగా ఒకటి ఉంది. The second sacrifice is not like the first sacrifice. ఇక్కడ రెండవ సమర్పణ మనం చూసినప్పుడు మొదటి వ్యక్తి సమర్పించుకున్నట్లుగా లేదు అది. Both are believers. చూడండి, వీరిరువురు విశ్వాసులే. First of all, this table is for believers. మొట్టమొదటిగా బల్ల అనేది విశ్వాసుల That's కొరకే. why I am talking about the believers. అని చేతే నేను విశ్వాసుల గురించి మాట్లాడుతున్నాను. Barnabas is a believer. బర్నబా ఆయన విశ్వాసి. And Ananias and Sapphira were also believers in the first church. అదే రీతిగా ఆదిమ సంఘములో అననీయ సఫీరాలు కూడా వారు విశ్వాసులు. Both sacrificed it to the Lord. వారు ఇరువురు కూడా ప్రభువునకు అర్పించుకున్నారు. One sacrifice brought a blessing, the other sacrifice brought a death into their life. ఒకరు చేసినటువంటి సమర్పణ ఏమో వారి జీవితంలో ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తే, మరొకరు చేసినటువంటి సమర్పణ వారి జీవితాల్లో మరణాన్ని తీసుకుని వచ్చింది. Ananias and Sapphira also gave much of their property. As a result, both of them died. అననీయ సఫీరాలు కూడా వారికి ఉన్నటువంటి ఆస్తిలో ఎక్కువ భాగం ప్రభుకి ఇచ్చారు, కానీ ప్రతిఫలం ఏంటంటే ఇద్దరు చనిపోయారు. So before
before we participate in the table, అంచేతే ప్రభు బలలో పాలు పొందే దానికి we మునుపుగా are also serving the Lord. మనం కూడా ప్రభుని సేవిస్తాం. How we are serving? ఏ రీతిగా సేవిస్తున్నాం? How is our sacrifice? మన యొక్క సమర్పణ ఏ రీతిగా That is ఉంది? my burden this afternoon, to examine my own life, to examine every one of us our own lives. కనుక ఈ మధ్యాహ్న కాలం ఇది నా యొక్క భారము, నా సొంత జీవితాన్ని పరీక్షించుకోవాలని, మనమందరం కూడా మన జీవితాన్ని పరీక్షించుకోవాలని. We are sacrificing, we are serving the Lord. మనము ప్రభునకు అర్పిస్తూ సమర్పించుకుంటూ ప్రభుని సేవిస్తున్నాం. Every one of us who are sitting here, we are sacrificing in some way or other. ఇక్కడ కూర్చున్నటువంటి మనలో ప్రతి ఒక్కరం కూడా ఏదో వినాదంలో ప్రభునకు అర్పిస్తూ మనం సేవిస్తున్నాం. But అయితే is our sacrifice is like the sacrifice of Barnabas, or is it like of Ananias and Sapphira? అయితే మనం చేసేటువంటి సమర్పణ ఎటువంటిది బర్నబా లాంటిదిగా ఉంటుందా, లేక అననీయ సఫీరా వారు చేసినటువంటి అర్పణ వలె ఉందా? All are participating in the table. చూడండి, అందరూ కూడా బలలో పాలు పొందుతారు. Some are blessed by the Lord. అయితే వారిలో కొందరు ప్రభు చేత దీవించబడతారు. And Paul himself is writing, some are weak, some are sick, and some are dying. పౌలు తానే ఆయన రాస్తాంటాడు కదా, మీలో కొందరు బలహీనులు, కొందరు రోగులు, కొందరు నిద్రిస్తున్నారు అంటే. They are also participating. చూడండి, వాళ్ళు పాలు పొందుతున్నారు. So this is the time to examine our own lives. కనుక మన సొంత జీవితాన్ని పరీక్షించుకునేటువంటి సమయం ఇది. So when we come to 4:32 to 5:11, 4వ అధ్యాయం 32వ వచనం మొదలుకొని 5వ అధ్యాయం 11వ వచనం వరకు కూడా మనం చూసినప్పుడు, as the children of God, we are called to live the truth. దేవుని పిల్లలుగా మనము సత్యమును అనుసరించి జీవించాలని కోరబడుతున్నాం. Hypocrisy and pretensions, they do not belongs to the life of a Christian. కనుక వేషధారణ, నటన జీవితం అనేటువంటివి క్రైస్తవుడికి చెందినటువంటివి కాదు. This is an important passage. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి భాగం. Why? ఎందుకని? For the first time, the judgment of God has fallen in the community of the church on believers. ఎందుకంటే మొట్టమొదటిసారిగా దేవుని యొక్క సంఘములో, అంటే విశ్వాసుల యొక్క సమూహములో దేవుని తీర్పు పడడం మొదటిసారి. Till that time, from 2nd chapter onwards, right from the birth of the church, 2, 3, 4 chapters, others were persecuting the believers. చూడండి, అంతవరకు కూడా సంఘం ఉద్భవించింది 2వ అధ్యాయం మొదలుకొని 2, 3, 4 అధ్యాయాల్లో హింస అనేటువంటిది దేవుని పిల్లలకి వేరే వైపు నుంచి వెలుపల నుంచి వచ్చింది. The fellow Jews were persecuting the believers. అక్కడ ఉన్నటువంటి తోటి యూదులైనటువంటి వారు విశ్వాసులను హింసించారు. Roman government was persecuting the believers. రోమా ప్రభుత్వం వారు విశ్వాసులను Oh, హింసించారు. they are passing some principles, some laws. వారు కొన్ని నియమాలు, కొన్ని చట్టాలు చేస్తూ You వచ్చారు. should not do like this, you should do like మీరు this. ఇలా చేయాలి, ఇలా చేయకూడదని చెప్తూ వచ్చారు. So till that time, the persecution was from outside. సో అంతవరకు కూడా వారికి వచ్చినటువంటి హింస అంతా వెలుపల నుంచి వచ్చింది. But here for the first time, God punished the believers. అయితే ఇక్కడ మొట్టమొదటి పర్యాయము దేవుడు విశ్వాసులను శిక్షించాడు. Yeah, in a span of 3 hours, 2 deaths of believers. ఇక్కడ 3 గంటల ఆ సమయములో ఇద్దరు విశ్వాసులు ఒకరి తర్వాత ఒకరు చనిపోయారు. So for the first time, we are seeing the threats to the church not from outside but from inside. కనుక మొట్టమొదటిసారిగా సంఘానికి వెలుపల నుండి కాదు, లోపటి నుండి ఒక చూడండి భయం అనేటువంటిది, ప్రమాదం అనేది ఉందని చూస్తాం. Satan has failed completely in his attempt to silence the witness of the church from outside. కనుక సాతానుడు వెలుపల నుంచి తీసుకొచ్చేటువంటి హింస ద్వారా సంఘాన్ని నోరు మోయించే విషయం కానీ తగ్గించే విషయంలో పూర్తిగా ఓడిపోయాడు. If Satan fails in one attempt, సాతాను ఒక ప్రయత్నంలో విఫలమవుతాయి. Satan is more than the Gori and Ghazni. సాతానుడు గోరి గజ్నీ కంటే ఎక్కువ. They came against the other countries 17 times or 18 times. Satan is not like that. వారు వేరే దేశాలకు వ్యతిరేకంగా 17, 18 సార్లు వెళ్ళారు, కానీ సాతాను అలా కాదు. Satan will not take rest, he will use the different strategies. సాతానుడు విశ్రాంతి తీసుకోడు, వేరు పన్నాగాలు వాడతాడు. Suppose if Satan won't succeed as a devouring lion, as we read in 1 Peter 5:8. మొదటి పేతురు 5వ అధ్యాయం 8వ అధ్యాయంలో 8వ వచనం చదువుతున్నట్లుగా గర్జించు సింహం వలె విఫలమైపోతే ఒకవేళ సాతానుడు, He will come as a devouring lion. మొదటిగా గర్జించే సింహం వలె He వస్తాడు. will roar and he will threaten you. తను గర్జిస్తాడు, నిన్ను బెదిరిస్తాడు. Suppose if he fails in threatening you by coming as a devouring lion, ఒక గర్జించేటువంటి సింహం వల్లే నిన్ను బెదిరించి భయపెట్టేటువంటి విషయంలో విఫలమవుతాయి. by seeing your courage, he will not be discouraged. నీ యొక్క ధైర్య సాహసాన్ని చూచి సాతానుడు ఏమాత్రము వెనకబడడు. He will use a different strategy in the life of a believer. ఒక విశ్వాస జీవితంలో వేరైనటువంటి పన్నాగాన్ని వాడతాడు. So when Satan fails as a devouring lion
immediately he will come as an angel of light. కానీ సాతానుడు గర్జించు సింహం వలె తాను ఒకవేళ విఫలం అవుతే వెంటనే వెలుగుదూత వేషం వేసుకొని వస్తాడు. That is what has happened in this place. ఇక్కడ ఈ స్థలంలో అదే జరిగింది. Satan failed in persecuting the church from outside. సాతాను వెలుపల నుండి సంఘాన్ని హింసించే విషయంలో విఫలమయ్యాడు. Slowly Satan entered the church. అంచేతే మెల్లగా సాతానుడు సంఘములోనికి He ప్రవేశించాడు. has caught hold of one or two people. అక్కడ ముగ్గురు వ్యక్తులను పట్టుకున్నాడు. Yeah, from outside he cannot do anything. వెలుపల నుండి తాను ఏం చేయలేకపోయాడు. Because the believers are so intact with one heart and with one mind, they are living together. ఎంచేతంటే విశ్వాసులు కలిసికట్టుగా ఏకభావముతో ఏక మనస్సు కలిగినటువంటి వారే జీవిస్తా వచ్చారు. Now what to do? ఇప్పుడు ఏం I చేయాలి? will enter into the church. నేను సంఘంలోకి I will ప్రవేశిస్తా. catch hold of one or two believers. అక్కడ ఒకరు ఇద్దరు విశ్వాసులు నేను పట్టుకుంటాను. Then I will use them. నేను వారిని వాడుకుంటాను. If I am going as a devouring lion, they are attacking me. నేను గర్జించే సింహం వలె వాళ్ళ ఎదురుకి వెళ్తే వారు ఎదురు దాడి చేస్తున్నారు. But I will go as an angel of light. కనుక నేను వెలుగుదూత వలె వెళ్తాను. Today, same strategy is going on. ఇది నాన్న అదే పద్ధతి పన్నాగము వాడుతున్నాడు. Yeah, Satan's strategies. సాతాను యొక్క తంత్రం. Go to anywhere. మీరు ఎక్కడన్నా వెళ్ళండి. Go to anywhere. మీరు ఎక్కడన్నా వెళ్ళి చూడండి. 3 or 4 times I told from this pulpit. 2-3 సార్లు ఇదే వేదిక మీద చెప్పాను నేను. Nowhere the church is divided by the enemies of the gospel. ఏ ప్రాంతంలో కూడా సువార్త శత్రువులను బట్టి సంఘము విభాగించబడలేదు. We call that political party is against the gospel. మనం అంటాం కదా పలానా రాజకీయ పార్టీ స్వార్థకు వ్యతిరేకమని. Or this fundamental organization is against the gospel. లేక ఇక మత ఛాందసవాదులైనటువంటి వారి సంస్థలు స్వార్థకు వ్యతిరేకం అంటాం. Till today, no RSS, I am telling you, it could not divide the church. అంటే ఇంతవరకు కూడా నేను చెప్పేది ఏంటంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ అలాంటి వారు ఇంతవరకు కూడా ఏ సంఘాన్ని As విభాగించలేకపోయినారు. a matter of fact, when such attacks are there, church will be united and they will pray. అసలు నిజంగా చెప్పాలంటే అలాంటి దాడులు జరిగినప్పుడు సంఘము ఏకంగా అవుతారు, కలిసి ప్రార్థన చేస్తారు. Everywhere people who do not know us also, they will be praying for us. తర్వాత అన్ని ప్రాంతాల్లో మనం తెలియనటువంటి వారు కూడా మన కొరకే ప్రార్థన చేస్తుంటారు. But everywhere church is divided because of the believers. అయితే ప్రతి ప్రాంతంలో కూడా సంఘము చీలిపోతుంది అంటే విశ్వాసులను బట్టి. Both want to work for the Lord. కానీ ఇద్దరు ప్రభు కొరకు పని చేయాలనుకుంటారు. All the people want to work for the Lord. ప్రజలందరూ ప్రభు సేవ చేయాలనుకుంటారు. But Satan will catch hold of one or two of them. అయితే సాతానుడు వారిలో ఒకరిద్దరిని పట్టుకుంటాడు. Let us go a little bit into details. ఇప్పుడు వివరంలోనికి కొంత లోపలికి వెళ్తాము. So Luke is painting for us the beautiful life of the early church. ఇక్కడ లూకా ఆదిమ సంఘం ఎంత చక్కగా రమ్యంగా ఉందనేటువంటి ఆ పటాన్ని చిత్రీకరించి మనకు చూపిస్తా If you ఉన్నాడు. read 4th chapter verses 34 and 35. 4వ అధ్యాయము 34-35 వచనాలుగా మనం చదివితే, Yeah, all with one heart and one mind, and they were supporting one another, they were living together. వారందరూ కూడా ఏక మనస్సు ఏక భావం కలిగినటువంటి వారై ఒకరినొకరు సహకారం చేసుకుంటూ కలిసి కట్టుగా జీవిస్తుంటున్నారు. When the need arises in one family, అంటే ఒక కుటుంబంలో ఏదైనా అవసరత ఏర్పడితే the whole community was coming together. ఆ ఉండేటువంటి వారి సంఘ సమాజం అంతా కలిసి And వచ్చేవారు. they were providing for the needy people. ఆ అవసరత కలిగినటువంటి ప్రజల అవసరత తీరుస్తూ వచ్చారు. Yeah, today we can see such a type of life in the small villages in the Israel country. They are known as kibbutz. ఈ దినాల్లో మనం ఇశ్రాయెల్ దేశంలో చూసినప్పుడు చిన్న చిన్న గ్రామాల్లో ఇదే పద్ధతి చూస్తాము. వారిని కిబ్బుత్స్ అంటారు. And they will be having the common agricultural land. వారికి ఆ వ్యవసాయ భూమి అంతా కలిసి అందరు కలిసి In a వారి మీద small ఉంటుంది. village, 400 or 500 people will be there. ఓ చిన్న గ్రామంలో 400 నుండి 500 మంది ఉంటారు. Every day, all will be taking lunch in the same hall. ప్రతి దినాన్ని అందరూ కలిసి ఒక పెద్ద హాల్లో భోజనం చేస్తారు. All the property is almost common property. వారికి ఉన్నటువంటి ఆస్తుపాస్తులంతా కూడా దాదాపుగా అందరికీ కలిసి సమానంగా ఉంటాయి. Suppose if a person is having a car, ఉదాహరణకి ఒక వ్యక్తి కారు ఉంది అనుకోండి. and suppose night time he has gone out. రాత్రి వేళ ఆయన బయటికి వెళ్ళాడు. Daytime, if the car is, they are not using. ఉదయకాలాన తన కారు వాడకపోతే Even today, ఈ దినాన్ని కూడా what they will put a board near the car. ఆ కార్ దగ్గర వారు ఒక బోర్డు పెడతారు. 9 a.m. to 6 p.m. I am not using this car. ఈ ఉదయకాలం 9 నుండి సాయంకాలం 6 వరకు కూడా నా కారు నేను వాడట్లేదు. Anybody in that village can take that car. ఇప్పుడు ఆ గ్రామంలో ఉన్న ఎవరైనా కూడా ఆ కార్ తీసుకెళ్ళొచ్చు. Before 6 o'clock. 6 గంటల లోపల. If that chance is given to us, ఒకవేళ ఇదే అవకాశం మనకిస్తే ఖచ్చితంగా ట్యాంక్ ఖాళీ చేసి అక్కడ పెట్టేస్తాం. ఖచ్చితంగా ట్యాంక్ అంతా కాల్ చేసి పెట్టేస్తాం. So it was not like that. అయితే ఇక్కడ అలా ఉండదు. It is not like that there in those kibbutz villages. ఈ కిబ్బుత్స్ అనేటువంటి వారి గ్రామాలు అలా ఉండదు. Even today, ఇప్పటికి కూడా all the children,
పిల్లలందరూ Everything, see, suppose a mango is there in the compound of a house చూడండి, ఒక ఇంటి వాళ్ళ యొక్క పెరట్లో ఒక మామిడి చెట్టు ఉంది అనుకోండి, and mangoes are there. దానికి మామిడి పండ్లు ఉన్నాయి. Anybody can use it who are there in that particular village. ఆ గ్రామంలో ఉన్నటువంటి పిల్లలు కానీ ఎవరైనా వాటిని కోసుకోవచ్చు. So almost that is something like the early days church. అంటే దాదాపుగా ఆదిమ దినాల్లో సంఘం ఎలాగుందో అక్కడ కూడా అలాంటి పద్ధతి. Yeah, today we are calling ourselves as believers. ఈ దినాల్లో మళ్ళీ మన విశ్వాసులను పిలుచుకుంటాము. Suppose if anybody is in need, ఒకవేళ ఎవరైనా ఏదైనా అవసరతలో ఉంటే, suppose true need only, somebody is not well, they need 1,000 rupees or 2,000 rupees. నిజంగా యథార్థమైనటువంటి అవసరత కావచ్చు, ఎవరైనా బాగలేదు, 1,000 రూపాయలు 2 రూపాయల వరకు 2,000 అవసరము. Generally many of us, though we are having the money, we will not give. మామూలుగా మనలో చాలా మంది ఏం చేస్తామంటే డబ్బు మన దగ్గర ఉన్నా కూడా మనం ఇవ్వము. At the most you may give 1,000 rupees, ఎక్కువ అంటే 1,000 రూపాయలు ఇస్తాం. and also you will tell to 1,000 people that I have given 1,000 rupees. దాని తర్వాత 1000 మందికి చెప్తాం 1,000 రూపాయలు ఇచ్చాను తెలుసా అని. See, publicity will be more. చెప్పుకుని ప్రకటన ఎక్కువ ఉంటుంది. But these people, అయితే వీరు not only they are giving the money what they are having, they are selling their lands, they are selling their houses to meet the needs of other people. It is something like heaven upon earth. కనుక వారు తమ దగ్గర ఉన్న డబ్బులు ఇవ్వడం మాత్రమే కాదు, కానీ వారి యొక్క ఆస్తులు, అంటే వారు భూములు అమ్ముతూ ఉంటున్నారు, వారి ఆస్తులను వారు అమ్ముతూ అక్కరగలిగినటువంటి వాళ్ళకి ఇస్తున్నారు. ఎలాగుందంటే అది మరి భూమి మీద పరలోకం దిగొచ్చినట్లుగా ఉంది. Yeah, that was the beautiful way of living of the early church. ఆదిమ సంఘము ఎంతో రమ్యమైన విధానంలో జీవించేటువంటి, Because it is out of love. ఎందుకంటే వాళ్ళు ప్రేమను బట్టి అలా చేస్తారు. Voluntarily they came forward, not out of compulsion. ఇష్టపూర్వకంగా వాళ్ళు చేశారు, కానీ ఏదో బలవంతాన్ని బట్టి చేయలేదు. No one forced them to give that. ఎవరు కూడా వారు ఇవ్వాలని బలవంతం చేయలేదు. Believers loved God. విశ్వాసులు ప్రభుని ప్రేమించారు. Because they loved God, whatever the Lord said they followed. They loved one another also. కనుక ప్రభుని వారు ప్రేమించారు కాబట్టి ప్రభువు చెప్పింది వారు చేస్తూ వచ్చారు, అంచేత ఒకరినొకరు ప్రేమించేవారు. So the rich people helping the poor people. కనుక ధనవంతులైనటువంటి వారు పేదవారికి సహాయపడేవారు. Those people who are having something, they are supporting the people who are not having that thing. ఎవరి దగ్గర అయితే కొంత ఏదైనా ఉందో లేనటువంటి వాళ్ళకి సహాయపడుతూ వచ్చారు. So Barnabas was like that. బర్నబా అలాగుండినాడు. Actually Barnabas is a Levite, as we read in this verse 36. 36వ వచనంలో మనం చదువుతాం. నిజానికి ఈ బర్నబా ఆయన లేవీయుడు. He is not living in Israel. ఆయన ఇశ్రాయేల్లో జీవించట్లేదు. He is living in Cyprus. ఆయన కుప్రా అనేటువంటి ప్రాంతంలో జీవిస్తున్నాడు. Cyprus is a nearby country. If you see the map at the end of your Bible, Cyprus is a small island in the Mediterranean Sea. కనుక కుప్రా అనేటువంటిదే దగ్గరలో ఉన్నటువంటి దేశము. మీరు చివర్లో మీ బైబిల్లో ఉన్నటువంటి మ్యాప్ చూసినప్పుడు మధ్యధరా సముద్రం మధ్యలో ఉన్నటువంటి ఒక ద్వీపము కుప్రా. Cyprus was having fertile land. It was a very rich land and having wonderful natural resources even today. కుప్రా అనేటువంటి ఈ ప్రాంతం చూసినప్పుడు చాలా సారవంతమైనటువంటి భూమి, తర్వాత సహజంగా వారికి దొరికేటువంటి వనరులు ఎక్కువ గనక చాలా ధనవంతమైన దేశం నేటి వరకు కూడా. So here it is written, this man Barnabas sold his land. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఈ వ్యక్తి బర్నబా తన భూమిని ఆయన అమ్మాడని రాయబడింది. Some people are having it out. కొంతమందికి అనుమానం వస్తుంది, How the Levites are having this land property. లేవీయులకు భూమి ఆస్తి ఎలాగుందని. Because in the book of Numbers 18:20 ఎంచదంటే సంఖ్యాకాండము 18:20లో or Deuteronomy 10:9, లేక ద్వితీయోపదేశకాండం 10:9లో the Lord told Levites, I am your part and I am your inheritance. ఎంచదంటే అక్కడ ప్రభు లేవీయులతో చెప్పాడు ఏంటంటే నేనే మీకు స్వాస్థ్యము, నేనే మీ ఆస్తి అని చెప్పాడు. So how this Levite got the land? మరి అలాంటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ లేవీయుడికి ఎలాగ ఆస్తి Why వచ్చింది? he is doing that agriculture? ఎందుకని ఆయన వ్యవసాయం చేస్తా ఉన్నాడు? That rule is for those Levites who are living in Israel. కనుక నిజంగా ఇశ్రాయేల్ దేశంలో జీవించే వాళ్ళకి పద్ధతి వాళ్ళకి ఖచ్చితంగా పాటిస్తారు. But Barnabas is not in Israel, he was in Cyprus. అయితే బర్నబా ఇశ్రాయేల్ దేశంలో లేడు, ఆయన కుప్రా అనే దేశంలో ఉన్నాడు. That's why he must be exempted from that rule. అందుచేత ఈ నియమానికి ఆయన ఒకవేళ అది చేయకపోయినా పర్వాలేదు అన్నట్లుగా ఉన్నాయి. So that is not important for us. అది మనకు ప్రాముఖ్యం కాదు. He sold his field and many believers are blessed by that. ఆయన తన యొక్క భూమిని అమ్మి ఆయన ధనం తెచ్చి ఇచ్చాడు, దాన్ని బట్టి అనేక మంది విశ్వాసులు దీవించబడ్డారు. And by seeing the act of his benevolence,
the apostles have given him a wonderful name, that as a son of consolation. కానీ ఆయన చేసినటువంటి ఆ దాతృత్వ కార్యాన్ని చూసి అపోస్తలున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయనకు పేరు పెట్టారు, ఏంటంటే ఆదరణ పుత్రుడు అని Because పేరు of పెట్టారు. his sacrifice, many people are consoled or comforted. ఆయన యొక్క సమర్పణ ద్వారా అనేక మంది ఆదరించబడ్డారు, He బలపరచబడ్డారు. got a very good name. ఆయన ఎంతో మంచి పేరు పొందాడు. Apostles like Peter and John, they recognized the sacrificial act of Barnabas. ఈ చూడండి, పేతురు, యోహాన్ లాంటి అపోస్తలు బర్నబా చేసినటువంటి ఆయన సమర్పణ పూర్వకమైన జీవితాన్ని వారు ప్రశంసించారు. And because of such people, there was wonderful atmosphere in the church in spite of the outside persecution. అలాంటి వారిని బట్టి వెలుపల నుండి ఎంత హింస వచ్చినప్పటికీ కూడా సంఘములో ఎంతో చక్కటి వాతావరణం ఉండింది. And if you see the very next verse, అయితే మీరు మరి తర్వాత వచనాన్ని మనం చూసినప్పుడు Luke is linking Barnabas with Ananias episode. అక్కడ లూకా బర్నబాని అననీయాతో జరిగినటువంటి ఆ సందర్భంతో పోల్చి చూపిస్తున్నాడు. Probably Ananias and Sapphira may be from Jerusalem only. బహుశా అననీయ సప్రియలు యెరూషలేం చెందిన వారేమో. As I already told you, Barnabas is from Cyprus. నేను ఇందాక చెప్పాను కదా, బర్నబా కుప్రాకు చెందినవాడని. The noble act of Barnabas apparently filled the minds of Ananias and Sapphira. కనుక ఇక్కడ ఈ బర్నబా చేసినటువంటి దాతృత్వ కార్యము, మంచి కార్యాన్ని చూసి ఈ అననీయ సప్రియల మనసులో అదంతా నిండిపోయి ఉంటుంది. Oh, we are in Jerusalem. మనం యెరూషలేంలో ఉన్నాం. And we are there right from the first day. మొదటి దినం మొదలుకొని ఇక్కడ ఉన్నాం. Oh, some fellow from Cyprus came. ఎవరో మరి కుప్రా ప్రాంతం నుంచి వచ్చాడు, And he is getting good name. ఆయనకు మంచి పేరు వస్తుంది. No, it should not happen like లేదు, అలా that. కాకూడదు. So they are filled with envy. కనుక దాన్ని బట్టి వారు అసూయతో నింపబడి ఉంటారు. And they also wanted to impress the church with their giving. వారు మేమిచ్చిన దాన్ని బట్టి కూడా సంఘంలో ఉన్నటువంటి వాళ్ళందరూ మమ్మల్ని మెచ్చుకోవాలనుకున్నారు. And ultimately what has happened? దాన్ని బట్టి చివరికి ఏం జరిగింది? Because their heart is not right with God. వారి హృదయము దేవునితో యథార్థంగా లేదు గనుక Before God accepts your sacrifice, you and I must understand God will see our heart. చూడండి, నీ నా అర్పణ దేవుడు అంగీకరించే దానికి మునుపుగా మనం గ్రహించాలి ఏంటంటే దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. In the very first book Genesis, we all know in the 4th chapter, God has not accepted the sacrifice of Cain. Why? Cain is not right with God. He accepted the sacrifice of Abel because Abel was right with God. బైబిల్లో మొదటి గ్రంథమైనటువంటి ఆదికాండంలోనే చూస్తాం కదా, 4వ అధ్యాయంలో కయ్యూను యొక్క అర్పణను దేవుడు అంగీకరించలేదు. ఎందుచేతంటే ఆయన హృదయం సరిగా లేదు. అలాగనే హేబేలు యొక్క అర్పణ ప్రభు అంగీకరించాడు. ఎందుచేతంటే ఆయన హృదయం ప్రభు దృష్టికి సరిగా ఉండింది. So when Ananias and Sapphira, when they sacrificed some of the amount, instead of getting the appreciation, they got the punishment of the Lord because their heart is not right. ఈ అననీయ సప్రియలు వారి దగ్గర ఉన్నటువంటి భాగమును వారు తీసుకుని అర్పించినప్పుడు వారు మెప్పుకోలు పొందే దానికి బదులుగా వారు శిక్ష పొందారు. కారణం ఏంటంటే దేవుని దృష్టికి వారికి హృదయం సరిగా లేదు. Because they sacrificed hypocritically. ఎందుచేతంటే వారు సమర్పించినప్పుడు వేషధారణ పూర్వకంగా చేశారు. Hypocrisy is a deliberate deception. వేషధారణ అనేటువంటిది తెలిసి చేసే మోసం. Trying to make people think that we are more spiritual than what we really are. మరి ప్రజల్ని ఏమని మోసపుస్తారంటే నేను ఎంత ఆత్మీయంగా ఉన్నానో దానికంటే ఎక్కువగా ఆత్మీయంగా ఉన్నానని ప్రజలకు చూపించుకోవడం. Sometimes when people hear our words, కొన్నిసార్లు ప్రజలు మన మాటలు విన్నప్పుడు, when we are talking, మనం మాట్లాడుతున్నప్పుడు people will be thinking that he is so spiritual. ప్రజలు ఏమనుకుంటారంటే ఈయన చాలా ఆత్మీయుడు అనుకుంటారు. But inside, అయితే లోపల some other thoughts are going on. వేరే తలంపులు వెళ్తా ఉంటాయి. Many times we forget that God is looking into our heart. చాలా సార్లు మనం ఏం మర్చిపోతామంటే దేవుడు మన హృదయాలు చూస్తున్నాడని. But no doubt the whole church may be praising for the offering of Ananias and Sapphira. నిస్సందేహంగా సంఘమంతా కూడా అననీయ సప్రియల వారు చేసినటువంటి సమర్పణ బట్టి వాళ్ళు మెచ్చుకొని ఉండొచ్చు. But Satan may be whispering in their ears. అయితే సాతాను వారి చెవుల్లో గుసగుసలాడుతూ You need not give all the amount. మీ దగ్గర ఉన్నదంతా ఇవ్వాల్సిన పని You లేదు. can make others think that you are spiritual as Barnabas. మీరు మిగతా వాళ్ళు అంటే బర్నబా ఎలాంటి ఆత్మీయుడో మీరు అలాగే ఉన్నారని వేరే వాళ్ళకి మీరు చూపించుకోవచ్చు. Why that fellow from a different place he came and he should get the name. ఎందుకని ఆ వ్యక్తి వేరే ప్రాంతాన్ని నుంచి వచ్చి ఆయనకి ఎందుకు పేరు రావాలి? Even in many places I am hearing such words. చాలా స్థలాల్లో నేను ఇలాంటి మాటలు వింటా ఉన్నా. వాడు ఎక్కడోడు కాదండి. వాడు ఇక్కడవాడు Why కాదండి. should he get name? ఆయనకి ఎందుకు పేరు రావాలి? In another places, వేరే వేరే వాడు స్థలాల్లో మనోడు కాదండి. వాడు మనోడు కాదండి Why అంటారు. this difference? ఎందుకని భేదభావం? Same thing has come to probably Ananias and Sapphira. It is not written here. బహుశా ఇక్కడ రాయబడకపోయినా కూడా అదే తలంపు అననీయ సఫర్యల మనసులో వచ్చి ఉంటుంది. Barnabas is not from this country. బర్నబా ఈ దేశానికి He is చెందినవాడు from కాదు. Cyprus. తాను కుప్రా ప్రాంతానికి See, Peter చెందినవాడు. and John, everybody is talking about Barnabas and his sacrifice. అయితే పేతురు, యోహాను ప్రతి ఒక్కరు కూడా బర్నబా ఆయన చేసినటువంటి సమర్పణ గురించి Why మాట్లాడుతున్నారు. should they get this applause? ఎందుకని వాళ్ళకి మెప్పుకోలు రావాలి? We also will give. మేము కూడా ఇస్తాం. The heart was not good. వారి హృదయము సరిగా లేదు. Their attitude is not good. వాళ్ళ వైఖరి సరిగా లేదు. Here in first verse it is written,
ఇక్కడ మొదటి వచనంలో రాయబడింది, both together they sold the property. అక్కడ రాయబడింది ఏంటంటే వారు ఏకమై పొలం అమ్మారు. Later, తర్వాత like Barnabas, they brought money to apostles. వారు కూడా బర్నబా వలె అపోస్తల పాదముల యొద్ద వారి యొక్క వేళ అంత ధనాన్ని తీసుకొచ్చి ఇచ్చారు. But something was not the same. అయితే కొంత ఏదో ఒకటి అక్కడ సరిగా లేదు. Oh, Luke kept both these incidents one after another. లూకా ఈ రెండు సందర్భాలని ఒకదాని తర్వాత ఒకటి ఆయన రాశాడు. We do not know how much time lapsed between the incident of Barnabas and incident of Ananias. మనకు తెలియదు బర్నబా యొక్క సంఘటనకి అననీయ సఫరీల సంఘటన మధ్యలో ఎంత కాలం ఉండిందో మనకు తెలియదు. It is not important. అది ప్రాముఖ్యం కాదు. Luke is showing that the second offering is not like the first offering. అయితే లూకా ఏం చూపిస్తున్నాడంటే ఇక్కడ రెండవ వారు సమర్పించుకున్నప్పుడు మొదటి వ్యక్తి చేసినటువంటి సమర్పణ వల్ల లేదని. This couple lied. ఇక్కడ ఉన్నటువంటి ఈ దంపతులు అబద్ధం ఆడారు. They kept part of the money. వారి దగ్గర ధనం కొంచెం ఉంచుకున్నారు. And they pretended they are giving everything to God. వారు ఎలా నటించారంటే ఉన్నదంతా దేవునికి అర్పించారు. Though Ananias and Sapphira came at different times to before Peter, but in their mind, in their thought life, they are one. అననీయ సఫీరాలు వేరు సమయంలో పేతురు దగ్గరికి వారు వచ్చినా కూడా వారి మనసుల్లో వారి ఆలోచన విధానంలో మాత్రము ఏకమై ఉన్నారు. In verse 2, రెండవ వచనములో with the knowledge of the wife, he sold that property. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి. And also it is, Peter is repeating in verse 9. తొమ్మిదవ వచనంలో పేతురు అదే మాట తిరిగి చెప్తాడు. See, you agreed for that, he is telling. ఆయన అంటాడు మీరెందుకు ఏకీభవించతిరి. Peter said in chapter 5 verses 3 and 4. 5, 3, 4 వచనాల్లో కూడా పేతురు అంటాడు. And why you have deceived the Holy Ghost, why you lied to the Holy Ghost. మీరు పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు ఎందుకు పరిశుద్ధాత్మతో అబద్ధమాడారంటారు. When Ananias heard those words from the mouth of Peter, ఎప్పుడైతే పేతురు నోటి నుంచి వచ్చినటువంటి ఆ మాటలు అననీయ విన్నాడు, Ananias' heart must have crushed. అననీయ యొక్క హృదయము దొరికిపోయి ఉంటుంది. He was expecting praise in return to his gift. ఆయన అర్పించినటువంటి అర్పణకు ఆ సమర్పణకి ఆయన ప్రశంస పొందుతాడు అనుకున్నాడు. But what is the result? అయితే ప్రతిఫలం ఏంటి? He ended up being exposed or rebuked and finally died instead. ఆయన చివరికి ఎలాంటి ప్రతిఫలం పొందాడంటే ఆయన చేసినటువంటి మోసం బట్టబయలైపోయింది, గద్దించబడ్డాడు, చివరికి మరణించాడు. Before participating in the table, ప్రభు బలలో పాలు పొందేదానికి this is the exhortation. ఇది హెచ్చరిక. What we are speaking, what we are doing, okay, that may be good. With what motive we are doing? మనం ఏం మాట్లాడుతా ఉన్నాము, ఏం చేస్తున్నాం అనేది మంచిగానే ఉండవచ్చు, కానీ ఏ ఉద్దేశాలతో చేస్తున్నాం. Some people come together. కొంతమంది కలిసి వస్తారు. And now we will work together. అన్న కలిసి పని చేస్తామంటారు. That is outward word. అది పైకి పలికే మాట But మాత్రమే. inside, అయితే లోపల after started working together, we can pull him out and I can occupy the seat. కలిసి పని చేసిన తర్వాత కొంత సమయం అయినాక ఆయన లాగేసి ఆయన స్థలంలో నేను రావచ్చు God will అనుకుంటాను. see our heart. దేవుడు మన హృదయాలు చూస్తాడు. So here same thing has happened. ఇక్కడ అదే జరిగింది. You and I, before participating in the table, నీవు నేను బలలో పాలు పొందడానికి మునుపు not only what we are doing, but with what motive we are doing, how we are doing, that is also very మనం important. ఏం చేస్తున్నాం అనేది మాత్రమే కాదు, కానీ ఏ ఉద్దేశంతో చేస్తున్నాం అనేది, ఏ వైఖరితో చేస్తున్నాం అనేది కూడా ప్రాముఖ్యం. As a matter of fact, there was no compulsion for them to sell their property. ఇక్కడ చెప్పాలంటే నిజానికి వాళ్ళకి వారి ఆస్తిని అమ్మాల్సినటువంటి బలవంతమైన They లేదు. need not give their property to God. వారు తమ ఆస్తిని ప్రభుకి ఇవ్వాల్సిన పనేం He లేదు. was free to use that money in whatever way he likes. వారికి ఇష్టమైన విధానంలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సొమ్ము వారు వాడుకోవచ్చు. Peter, led by the Holy Spirit, told it very clearly. పౌలు క్షమించండి, పేతురు పరిశుద్ధాత్మ పూర్ణుడు ఇంత స్పష్టంగా చెప్పాడు. God is not demanding your wealth, Ananias. అననీయ, దేవుడు నీ డబ్బును కోరట్లేదు, Not even expecting. కనీసం ఆయన ఆశించట్లేదు. You can keep everything. నీ దగ్గర ఉన్నదంతా నీ దగ్గరే If you want to ఉంచుకోవచ్చు. give, you can give a portion. నీ ఒకవేళ ఇవ్వాలనుకుంటే కొంత భాగం ఇవ్వచ్చు. But what you are doing? అయితే నువ్వు ఏం చేస్తున్నావు? You are giving a portion and you are posing as if you are giving everything. నీవు దాంట్లో కొంత భాగం ఇచ్చి ఎలాగ నటిస్తున్నావు అంటే అంత ఇచ్చానన్నట్టు. Your heart is not right. నీ హృదయం సరిగా లేదు. Why God judged so seriously? ఎందుకని దేవుడు అంత తీవ్రంగా అక్కడ తీర్పు తీర్చాడు? Because it was the beginning period in the salvation history. ఎందుకంటే రక్షణ చరిత్రలో ఇది ఆరంభ దినాలు కాబట్టి. Because in the first chapter 120 people are there. ఎందుకంటే మొదటి అధ్యాయంలో 120 మంది ఉండినారు. Second chapter, all of a sudden God added 3000 people. రెండో అధ్యాయంలో అకస్మాత్తుగా దేవుడు 3000 మందిని జత చేసి. Last verse of second chapter says every day God is adding. రెండో అధ్యాయం చివరి
చివరి వచనాల్లో అనుదినము ప్రభు ప్రజలను చేరుస్తూ వచ్చాడని So the రాయబడింది. church is increasing. కనుక సంఘం విస్తరిస్తా So God ఉంది. is so serious. కనుక దేవుడు ఎంతో తీవ్రంగా దాన్ని పరిగణించాడు. Yeah, when the tabernacle was erected in the wilderness, అరణ్యములో ప్రత్యక్ష గుడారం ఎప్పుడైతే ఏర్పాటు చేయబడిందో Aaron's 4 sons, అహరోను యొక్క 4 కుమారులు Nadab, Abihu, and Eleazar and Ithamar. నాదాబు, అబీహు, ఎలియెజరు, ఇతామారు. Yes, in the beginning days itself, ఆరంభ దినాల్లోనే Nadab and Abihu died. నాదాబు, అబీహులు చనిపోయారు. Why? ఎందుకని? Suppose if the Lord winks at that, everybody will start doing the same thing. ఎందుకంటే ఒకవేళ దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నట్లయితే ప్రతి ఒక్కళ్ళు అలాగే చేసేవాళ్ళు. Not only at the building of the tabernacle, ప్రత్యక్ష గుడారం ఏర్పాటు చేయబడిన when the మాత్రమే కాదు, people entered the Canaan, కనానులోనికి ప్రజలు we all ప్రవేశించినప్పుడు know కూడా the first war was with Jericho. మనం ఎరుగుదాం కదా మొదటి యుద్ధం ఎరికోతో. Why God killed Achan immediately? ఎందుకని అక్కడ దేవుడు ఆకానును వెంటనే ఆయన సంహరించాడు. Because this man saw all the miracles of God for 40 years. ఎందుకంటే ఈ మనుషుడు 40 సంవత్సరాల పాటు దేవుడు చేసినటువంటి అద్భుతాలని చూశాడు. It is a warning to you and to me. కనుక ఇది నీకు నాకు హెచ్చరిక. It is warning to us who are playing today with church. సంఘముతో ఆడుకున్నటువంటి వారందరికీ కూడా ఇది నాది హెచ్చరిక. The Lord is not respecter of persons. He can do the same to me, to you also. సో దేవుడు ఆయన మనుషులను చూసి ముఖం చూసి లక్ష్య పెట్టేవాడు, పక్షపాతి కాదు. ఆయన నీకు నాకు అలా చేయొచ్చు. After this man died, ఈ మనుషుడు చనిపోయిన after తర్వాత, Ananias died, అననీయ చనిపోయిన in తర్వాత verses 7 and 8, Sapphira came, we all know. 7-8 వచనాల్లో సఫీరా వచ్చిందని మనకు తెలుసు. Again, Peter is asking the second time. మరలా పేతురు రెండోసారి అడుగుతాడు. Peter asking second time, or God asking us second time, it is only out of the grace of God. పేతురు రెండోసారి అడగటము లేక దేవుడు రెండోసారి అడిగాడంటే కేవలం దేవుని కృపను బట్టి. What does it mean? దాని అర్థం ఏంటి? She was given a chance to tell the truth again. అక్కడ ఆమెకి సత్యం చెప్పేదాని కొరకే మరొక అవకాశం ఇవ్వబడింది. Today at the table, same thing. ఇది నాన్న బల్ల దగ్గర అదే సంగతి. Before the punishment comes, శిక్ష రావడానికి let మునుపుగా us be transparent in the presence of God. ప్రభు సన్నిధిలో మనము పారదర్శకంగా ఉందాం. Though Peter has given one more chance, ఇక్కడ ప్రభు గాని లేక పేతురు గాని మరొక అవకాశం yet ఇచ్చినప్పటికీ she lied. అయినా ఆమె అబద్ధం ఆడింది. And immediately Peter is telling in the 9th verse, why you lied to the Holy Spirit? వెంటనే పేతురు 9వ వచనం అంటాడు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? They are thinking that they are lying to the apostles and the church. వారు ఏమనుకుంటున్నారంటే అపోస్తులతో అబద్ధం ఆడుతున్నాం లేక సంఘంతో అబద్ధం ఆడుతున్నారని. Every lie, every sin what we do, it is a lie against God. It is lie, a sin against God. మనము చెప్పే ప్రతి అబద్ధం కావచ్చు, మనం చేసే ప్రతి పాపము దేవునికి వ్యతిరేకంగా చెప్పే అబద్ధము, దేవునికి వ్యతిరేకంగా చేసే పాపం. When we talk to some people, మనం కొంతమందితో మాట్లాడుతున్నాం, sometimes we will tell some lies. కొన్నిసార్లు కొన్ని అబద్ధాలు చెప్తాం. We will tell which is not the truth. సత్యంగా అంది చెప్తాం. And we will feel, oh, I have deceived him. కనుక మన లోపల ఏమనుకుంటామంటే మోసం But చేసేసాను. whatever we are doing, it is against God. అయితే మనం ఏదైతే చేస్తున్నామో దేవునికి వ్యతిరేకంగా Let చేస్తున్నాం. it be a lie, let it be a sin. అదొకవేళ అబద్ధమే కావచ్చు లేక ఏ పాపమన్నా కావచ్చు. When David was confessing his sin after committing sin with Bathsheba, దావీదు తన యొక్క పాపాన్ని అంటే బత్షెబతో తను చేసిన పాపాన్ని తను ఒప్పుకున్న సందర్భంలో, and he is not telling I have committed sin against Bathsheba. ఆయన బత్షెబకు వ్యతిరేకంగా నేను పాపం చేశానని ఒప్పుకోవట్లేదు. That is true only. అది వాస్తవమే. But how he is confessing in 51:4 of Psalms? అయితే కీర్తనల గ్రంథము 51:4 వచనంలో ఎలా I ఒప్పుకుంటాడు? have confessed against you, O Lord. I have committed against you. ఆయన అంటాడు, నీకు విరోధముగా, కేవలము నీకు విరోధముగా నేను I పాపం have sinned చేశాను. against God. నేను దేవునికి వ్యతిరేకంగా పాపం So చేశాను. as a child of God, we are bearing the name of God. Whatever sin or lie we are telling, it is against God, not against the other person. కనుక దేవుని పిల్లలంగా దేవుని యొక్క నామాన్ని ధరించినటువంటి వారం గనక మనం ఏ అబద్ధం చెప్పినా ఏ పాపం చేసినప్పటికీ కూడా వేరే వ్యక్తికి వ్యతిరేకంగా కాదు, కానీ దేవునికి వ్యతిరేకంగా మనం చేసేవారు. Today or tomorrow God will expose it. ఈ దినాన కావచ్చు, రేపటి దినాన కావచ్చు, దేవుడు అంతటిని కూడా బట్టబయలు చేస్తాడు. There was a family matter in Numbers chapter 12. సంఖ్యాకాండము 12వ అధ్యాయంలో ఒక కుటుంబ సమస్య ఏర్పడింది. What is that? అదేంటి? That Miriam talking and Aaron talking against Moses. మిరియాము అహరోన్లు మోషేకి వ్యతిరేకంగా మాట్లాడటం About the marriage of Moses. మోషే యొక్క వివాహ విషయము. It is only a family matter. All the three are own siblings. కనుక అక్కడ ఇదంతా కుటుంబ సంగతే. ఎంచేతంటే ముగ్గురు కూడా ఒకే కుటుంబంలో వారు అన్నదమ్ముళ్ళు, అక్కవారు. Miriam loved Moses so much. మిరియాము మోషేని ఎంతో ప్రేమించింది. Out of love only, what I believe.
నేను నమ్మేది ఏంటంటే ప్రేమతోనే తాను అని ఉంటుంది. I loved you so much. నేను ఎంతో నిన్ను Why ప్రేమించాను. you married that girl? I would have seen a better match for you. ఎందుకని ఆ అమ్మాయిని వివాహం చేసుకున్నావు, నీకు మంచి సంబంధం చూసేదాన్ని. Probably out of love only. బహుశా ప్రేమతోనే అని ఉంటుంది. And slowly she have gone to Aaron. మెల్లిగా అహరోన్ దగ్గరికి వెళ్ళింది. నేను చెప్తే మోజెస్ వింటలేదు. నేను చెప్పేది మోషే You వినట్లేదు. also come with me. నీవు కూడా నాతో కూడా So రా. Moses and Aaron talked against Moses. కనుక అహరోన్ Miriam and Aaron. అహరోను మిరియాములు మోషేకు వ్యతిరేకంగా మాట్లాడారు. Nobody knows it. ఈ సంగతి ఎవరికి తెలియదు. Only it is a family matter. ఇది కుటుంబ సంగతి కాబట్టి బయట వాళ్ళ వరకు తెలియదు. But what God has done, అయితే దేవుడు ఏం చేశాడు? God made the whole congregation to know about it. ఆ సమాజం అంతా ఆ సంగతి తెలుసుకునేటట్లు చేశాడు. He struck Miriam with leprosy. దేవుడు మిరియాముకు కుష్ఠరోగం తెచ్చాడు. And also if you read 12th chapter of Numbers, తర్వాత సంఖ్యాకాండం 12వ అధ్యాయం చదివితే if you read verse 10, 10వ వచనాన్ని మనం the చదివితే cloud was lifted up. ఆ మేఘము పైకి ఎత్తబడింది. Generally when the cloud was lifted up, all the Israelites will be seeing and they will be packing to move. మామూలుగా మేఘము పైకెత్తబడినప్పుడు ఇశ్రాయేల్ అందరూ కూడా తమ ఉన్నటువంటి సంగతులను సర్దుకొని ముందుకు కదలడం మొదలు పెడతారు. Immediately they have to move out. వెంటనే వాళ్ళు కదిలి ముందుకు వెళ్ళాలి. But for 1 week Moses have not allowed them to go forward. అయితే ఒక వారం పాటు మోషే వాళ్ళని ముందుకు వెళ్ళనివ్వలేదు. That is what we read in the last verse of 12th chapter of Numbers. సంఖ్యాకాండము 12వ అధ్యాయము చివరి వచనంలో అదే చదువుతాం మనం. Probably everybody may be asking, బహుశా అందరూ అడుగుతా ఉండొచ్చు, "Arey, why the cloud is lifted up, we have to go? అందరూ అడుగుతా ఉండొచ్చు, ఏంటి అసలు మేఘం పైకి వెళ్ళింది, ఎత్తబడింది, ఎందుకు వెళ్ళట్లేదు? How we have to go forward? ఇప్పుడు మనం ముందుకు వెళ్ళాలి కదా, Why it is like this?" ఎందుకు ఇలాగుందని Everybody is telling, ప్రతి ఒక్కరు చెప్పుకుంటా ఉండొచ్చు. "Yeah, Miriam become leprous. మిరియాము కుష్ఠరోగి అయింది. In a house she talked against the man of God." ఆమె ఇంటిలో గదిలో దైవజనుడికి వ్యతిరేకంగా మాట్లాడింది. Nobody knows, only those 3 people. ఎవరికి తెలియదు, ఈ ముగ్గురికి తప్ప. Ultimately the whole congregation within 1 week they came to know that. చిట్ట చివరికి సమాజం అంతటికి కూడా ఒక వారములోనే ఆ వార్త అంతా తెలిసి. That is quite normal. When the cloud is lifted up, if the people are not moving, they will be asking, why people are not moving, why people are not moving. Everybody came to know that it is because of Miriam. కనుక ఇది సహజంగానే జరుగుతుంది. చేతంటే మేఘం పైకెత్తబడిన తర్వాత కూడా ముందుకు వెళ్ళట్లేదు, ఎందుకని ఒకరినొకరు అడుక్కోవడం ద్వారా మిరియాంకి ఇలా జరిగిందని ఆ వార్త అందరు కూడా వ్యాపించింది. So brothers and sisters, కనుక సహోదరి సహోదరులారా, before participating in the table, బలలో పాలు పొందే దానికి మునుపు it is foolish to cover up our mistakes and posing as if we are great men of God. మనము మన తప్పిదాలని దాచిపెట్టుకొని గొప్ప దైవజనులమని చూపించుకోవడము ఎంతో బుద్ధిహీనత. Yeah, that is the big question here is, ఇక్కడ గొప్ప ప్రశ్న ఏంటంటే, why did they do it? ఎందుకు వీళ్ళు ఇలా చేశారు? Why they lied? ఎందుకు వాళ్ళు అబద్ధం ఆడారు? They are not forced to give. వాళ్ళు బలవంతమేం లేదు ఇవ్వాలని. Nobody is expecting from them. వారి నుంచి ఏ ఒక్కరు ఏం ఆశించలేదు. And nobody demanded from them. ఏ ఒక్కరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగలేదు. But the answer is quite obvious. అయితే జవాబు మనకు స్పష్టంగా Something కనబడుతుంది. motivated them. వారిని ఏదో ఒక సంగతి ప్రోద్బలం చేసింది. What is that? ఏంటది? Not for the love of God and not for the love of God's people, but their self glory. We too have given. We too want appreciation from Peter and John. కనుక అక్కడ దేవుని మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి కానీ లేక దేవుని ప్రజల మీద ఉన్నటువంటి భారాన్ని బట్టి కాదు కానీ స్వయం మహిమ మేము కూడా ఇచ్చాము, మేము కూడా సమర్పించుకున్నామని ఆ ప్రశంస వారు పేతురు యోహానుల దగ్గర పొందాలని. The couple wanted to make an impression, to be seen as generous donors like Barnabas. ఈ దంపతులు బర్నబా వలె దాతృత్వంగా ఇచ్చేటువంటి వాళ్ళమని ప్రజలకు అభిప్రాయం ఇవ్వాలని వారు కోరుతా The వచ్చారు. spirit behind their sacrifice is their pride and self glory. కనుక వారు ఇచ్చింది సమర్పించిన దాని వెనకలో మనం చూసినప్పుడు వాళ్ళ యొక్క స్వకీయ మహిమ, వారిలో ఉన్నటువంటి అహముని మనం They చూస్తున్నాం. sought the praise of men, not the praise of God. వారు మనుషుల యొక్క మెప్పుకోలును వారు పొందారు, వారు కోరారు కానీ దేవుని యొక్క మెప్పును కోరలేదు. Yeah, they are doing that sacrifice not for God, for their own self. వారి యొక్క సమర్పణ వారు దేవుని కొరకు కాదు కానీ వారు స్వయం నిమిత్తమే వారు సమర్పించారు. In one sentence we can tell, ఒక మాటలో చెప్పాలంటే the motive is not to help the poor people, but to fatten their ego. కనుక వారికి ఉండేటువంటి ఉద్దేశం ఏంటంటే పేదవారికి సహాయం చేయాలనేది కాదు కానీ వారి యొక్క అహాన్ని, వారి యొక్క స్వయాన్ని గణపరచుకోవాలని. Today we are also working for God as the children of God. ఈ దినాల్లో మనం కూడా దేవుని పిల్లలుగా దేవుని కొరకు పనిచేస్తున్నాం. Some of us, we are posing as if we are working. మనలో కొందరము పని చేస్తున్నాము అన్నట్లుగా చూపించుకుంటున్నాం. We are talking, we are posing like. మన మాటలు మనం చూపించుకునే విధానం అలాగ ఉంటుంది. I could understand this right from the beginning of the construction of these bathrooms. ఈ బాత్రూమ్ నిర్మాణం మొదలైనప్పటి నుంచి కూడా నాకు అర్థమవుతా వచ్చింది. People who are talking more about these things,
they are very silent in giving. I am telling very open. ఎవరైతే ఎక్కువగా వీటి గురించి మాట్లాడుతా ఉన్నారో ఇచ్చే విషయంలో వాళ్ళు చాలా మౌనంగా ఉంటున్నారు The అనేది. people who are giving, okay, they are so happy, they are praying. కనుక ఇచ్చేవారు వారు ఎంతో సంతోషంగా ఉంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు. Some people, అయితే కొందరు right from morning till the evening, ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు talking కూడా and talking. మాట్లాడుతూనే ఉంటారు. Everybody will think that, oh, they are so much interested in the house of God. వేరే వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళకి దేవుని మందిరం అంటే ఎంతో శ్రద్ధ ఉందని. Brothers and sisters, కనుక God is seeing our heart. సహోదరి సహోదరులారా, ప్రభు మన హృదయాన్ని చూస్తాడు. Outside we may talk so many things. వెలుపల చాలా సంగతులు మాట్లాడొచ్చు. Inside there are so many conspiracies are going on to divide the church. కనుక లోపల సంఘాన్ని చీల్చే దాని కొరకు అనేకమైనటువంటి కుట్రలు జరుగుతా As it ఉండొచ్చు. is written in Hebrews 10:31, హెబ్రీ పత్రిక 10:31 రాయబడినట్లు, it is a fearful thing to fall into the hands of God. జీవము గల దేవుని చేతిలో పడటం ఎంతో భయంకరమైన సంగతి. Before participating in the table, బలలో పాలు పొందే దానికి మునుపుగా let us not be actors, let us not be hypocrites. మనము నటించే నటులుగా, వేషధారులుగా ఉండకూడదు. Sad thing is, విచారకరమైన do సంగతి you know what ఏంటంటే will happen? ఏం జరుగుతుందో తెలుసా? Sapphira came after 3 hours. 3 గంటల తర్వాత సప్పీరా వచ్చింది. Ananias and Sapphira are great believers. అననీయ సప్పీరా ఇద్దరు గొప్ప విశ్వాసులు. Sapphira doesn't know that Ananias died. సప్పీరా ఆ అననీయ చనిపోయాడని నాకు తెలియదు. Already burial is over. అప్పటికే భూస్థాపన అయిపోయింది. Can you imagine that? ఊహించగలరా దీన్ని? Within 3 hours, everything is over. 3 గంటల లోపల అంత జరిగిపోయింది. Ananias died. అననీయ చనిపోయాడు. Her own husband died. సొంత భర్త చనిపోయాడు. He is not a person who is sitting in a corner. He is an eminent person who sacrificed. కానీ ఆయనతో మూలలో కూర్చున్నటువంటి వ్యక్తి ఏం కాదు, ఆయన సమర్పించుకున్నటువంటి వ్యక్తి, అందరు గుర్తించే వ్యక్తి. Ananias died. అననీయ చనిపోయాడు. Ananias was buried. అననీయ సమాధి చేయబడ్డాడు. Sapphira doesn't know. సప్పీరాకు తెలియదు. She was in dark. ఆమె తెలియకుండా ఉంది. What I want to tell is, నేనేం చెప్పకూరుతున్నానంటే, if you are willing to lead a hypocritical life, వేషధారణతో జీవించాలని నువ్వు అనుకుంటే, what is happening in your family also you do not know. నీ కుటుంబంలో ఏం జరుగుతుందో అనేది కూడా నీకు తెలియదు. Already your children, yes, your family members, spiritually they are going low and low. You are not recognizing that. నీ అదివరకే నీ పిల్లలు, కుటుంబంలో ఉన్నటువంటి వారు ఆత్మీయంగా దిగజారిపోతున్నారు, ఆత్మీయంగా తొలగిపోతున్నారు, అది నీకు తెలియట్లేదు. Others are knowing. వేరే వాళ్ళకి The తెలుస్తుంది. whole church knows that Ananias died except Sapphira. సంఘం అంతటికి తెలుసు అననీయ చనిపోయినాడని, సప్పీరాకు మాత్రమే తెలియదు. అందుచేతనే కొంతమంది చెప్తున్నప్పుడు, అంచేత కొంతమంది చెప్తా ఉన్నప్పుడు, ఎవ్రీబడి నోస్, అందరికి తెలుసు అంటారు, వెళ్ళి వాళ్ళ పిల్లలకు చెప్పుకోమనండి అని. ఏమంటారంటే వెళ్ళి వాళ్ళ పిల్లలకు They will be చెప్పుకోమంటారు. thinking that, oh, our children are all right. వీరేమనుకుంటారంటే మా పిల్లలు బాగానే ఉన్నారని. But they do not know what is happening. That is the greatest danger. అయితే ఏం జరుగుతుంది ఇంట్లో అనేది వాళ్ళకే తెలియదు. అది గొప్ప ప్రమాదం This అన్నిటికన్నా. is Satan's mockery. ఇది సాతాను చేసే హేళన. Satan will encourage you to do the wrong thing and he will keep you in the dark. సాతానుడు తప్పు సంగతి చేయమని నిన్ను ప్రోత్సాహపరుస్తాడు, తర్వాత నేను అంధకారంలో సంగతులు తెలియకుండా పెడతాడు. Peter was very angry on that day. అది నాన్న పేతురు చాలా ఉగ్రుడైపోయాడు. Not because they have not given all the property, but because they lied. అక్కడ వాళ్ళ ఆస్తినంతా ఇవ్వలేదనేటువంటి కారణం కాదు, కానీ వాళ్ళు అబద్ధం చెప్పారనేది. It is not the gift is small, but the giver is sinful. అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళ యొక్క బహుమానం చిన్నదని కాదు, వారు ఇచ్చినటువంటి విధానము పాపంతో చేశారు కాబట్టి. So we are participating in the table not to reap death. Remember that. కనుక ఇది జ్ఞాపకం ఉంచుకోవాలి. బలలో పాలు పొందుతున్నప్పుడు మరణము పొందేదాని కొరకే మనం పాలు పొందట్లేదు. Luke can omit this incident because the church is in its infancy. ఇక్కడ సంఘము చూసినప్పుడు అప్పుడే ఉద్భవించినటువంటి మొదటి దినాల్లో ఉంది కాబట్టి ఈ సంఘటనను తను తీసి వేరే సంగతి రాసుంటే బాగుండేది. But అయితే he has not omitted it. దాన్ని తీసేయలేదు. Why? If he neglected it, if he winked at it, another person will start doing like that. ఎందుకంటే ఒకవేళ ఆయన దాన్ని చూచి చూడకుండా అలాగే ఉంటే మరో వ్యక్తి కూడా చేసేదానికి ధైర్యం The పొందుతాడు. same Ananias will go and tell, I did like this, you also can do and escape. ఇదే అననీయ వెళ్ళేసి వేరే వాళ్ళతో చెప్తాడు ఏంటంటే నేను ఇలా చేశాను కాబట్టి నువ్వు కూడా చేసి తప్పించుకోవచ్చు అని. So before participating in the table, కనుక బలలో పాలు పొందే దానికి let మునుపుగా our sacrifice be like Barnabas, not like Ananias. మనం చేసే సమర్పణ బర్నబా వలె ఉండాలి కానీ అననీయ వలె ఉండకూడదు. Whether we get praise or not, it is not important. God is seeing. మనకు ఒకవేళ మెప్పుకోలు ప్రశంస వస్తుందా లేదా అనేది ప్రాముఖ్యం కాదు, దేవుడు చూస్తున్నాడు. Let us be genuine and truthful people. మనము యథార్థపరులుగా సత్యవంతులుగా ఉండాలి. Let us not be hypocritical and fake. మనము వేషధారులుగా నటించేటువంటి వారుగా ఉండకూడదు. Yeah, as we partake in the table, let us have the quality of Jesus, because the bread speaks of his body. His DNA must be there in the church also. కనుక ప్రభు బలలో పాలు పొందేదానికి మునుపుగా మనం కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రూపాన్ని కలిగి ఉండాలి. ఎంచేతంటే
ఆ బల్లపైనటువంటి ఆయన గురించి మాట్లాడుతుంది ఎంచేత ఆయనలో ఉండేటువంటి అదే స్వభావం మనలో ఉండాలి. If they have examined properly, ఒకవేళ సరిగా పరీక్షించుకుంటే certainly that calamity would have been not taken place. ఖచ్చితంగా ఆ ఉపద్రవం అనేది వారి జీవితాల్లో జరిగి ఉండేది కాదు. Oh, what a exhortation to you and to me. నీకు నాకు ఎంత గొప్ప హెచ్చరిక ఇది. So brothers and sisters, అంచేతే సోదరి now సోదరులారా, we are going forward to participate in the table. ఇప్పుడు ప్రభు బాలలో పాలు పొందేదానికి మనం సమీపిస్తుండగా Are your words and your thinking is the same? నీ మాటలు తర్వాత నీ యొక్క తలంపులకు పొంతనుందా? What are you doing and your thinking, is it the same? నువ్వు ఏం చేస్తున్నావో, నువ్వు ఏం ఆలోచిస్తున్నావో రెండు సమానంగా సరిగా ఉన్నాయి. Many times outside we are so angels, inside we are the agents of devils. అనేక పర్యాయాలు బయటికి చూసినప్పుడు దూతల్లాగా ఉంటాము, లోపల చూసినప్పుడు సాతాను ప్రతినిధులుగా ఉంటాం. So here Ananias also is a believer. ఇక్కడ అననీయ కూడా విశ్వాసే. Let us examine our lives. అంచేత మన జీవితాన్ని Let us be పరీక్షించుకుందాం. very transparent before God. ప్రభు సన్నిధిలో ఎంతో పారదర్శకంగా యథార్థంగా ఉందాం. Let us avoid the judgment and punishment of God and be blessed by God. దేవుని యొక్క శిక్ష, దేవుని యొక్క శిక్షావిధి కిందికి రాకుండా దేవుని చేత దీవించబడదాం. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.